తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఊపిరిపోసిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గద్దర్తో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. నటుడు కాంతారావు మంచి కళాకారుడని గుర్తు చేశారు. గద్దర్, పైడి జయరాజ్, కాంతారావు పేర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం 2025 సినీ అవార్డులు ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్ ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్లో అభినందన సభ నిర్వహించారు. తెలంగాణ ఆర్టిస్టులకు 1000 కోట్ల ప్రతిపాదనను చర్చించి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. కాకా వెంకటస్వామి కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నారు. ఉద్యమ సమయంలో V6 పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణ మాట పాటను V6 ఛానల్ ముందుకు తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్యే వివేక్. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ కళాకారులను గుర్తించాలన్నారు. జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ పంజాల జై హింద్ గౌడ్ థియేటర్లు ప్రతి జిల్లాలో కట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 17 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఈ అవార్డు స్థాపించాలి పైడి జయరాజ్ గారి పేరు మీద అని చెప్పి ఈ 17 సంవత్సరాలు కార్యక్రమాలు చేశారంటే నిజంగా నీకు హార్ట్ఫుల్గా గద్దర్ గారు కూడా వారు నిరంతరం పోరాటం, పేద ప్రజల కోసం పోరాటము, హక్కుల కోసం పోరాటము, అన్నిట్లో కూడా ముందుండి కేవలం పోరాటంలోనే వారు ఉన్నారు. అంటే వారు ఎంత కష్టపడి పైకి వచ్చి ఈరోజు మనం చూస్తున్నాము. తెలంగాణ నుంచి ఇంత మంచి పాటలు తెలంగాణ ఉద్యమంలో రాయడము, తెలంగాణ కోసం పాడడము, ఒక అందరు ప్రజలలో ఒక భావన కల్పించడం, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి జరిగారు. కాంతారావు గారు అయితే అందరూ తెలుసు, నాకు గుర్తొస్తుంది చిక్కడు దొరకడు. అంటే ఒక మంచి కళాకారుడు. ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. ఫస్ట్ అవార్డ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మనం అందరము అభినందన చెప్పాలి. ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేస్తుంటా. చాలా మంది ఇప్పుడే చెప్పినారు V6 స్థాపించినప్పుడు నేను వ్యాపారం అనుకునే స్థాపించాను. ఆ రోజులలో మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అన్ని ఛానల్ అన్ని కూడా అప్పుడు ఆంధ్ర ఛానల్లే ఉండే. మన ఉద్యమం సరిగా చూపిస్తలేదు. అప్పుడు మా ఎడిటర్ అంకం రవి గారు వచ్చి అన్నారు, సార్ మనం పెడదాము ఛానల్, తెలంగాణ గురించి మనం కొంచెం హైలైట్ చేయాలని చెప్పి వారు వచ్చి సజెషన్ ఇచ్చినప్పుడు వారికి ఒకటే అడిగినాను, అరే ఇది వైబుల్ ఉంటుందా లేకుంటే ఖాళీ తెలంగాణ అని అంటారు. అంటే ఏది కూడా చేసినప్పుడు మనము వైబుల్ ఉన్నప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మా అంకం రవి గారు వాళ్ళ టీము వాళ్ళంతా కూడా కష్టపడి మనకు తెలంగాణ ఉద్యమంలో నిజంగానే చాలా మంది చెప్పినట్టు తెలంగాణ కల్చర్ ఏదైతే ఉందో ఎవరు కూడా చూపించేది కాదు. అందరూ కూడా తెలంగాణ భాష అంటే ఏదో ఎగతాళి చేసేవారు. కానీ అదే భాషను మనం ఇప్పుడు ఈరోజు అన్ని సినిమాలలో అందరూ కూడా భయపడకుండా మన తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాము. తెలంగాణ కల్చర్, తెలంగాణ బతుకమ్మ, బోనాలు ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. నిజంగా మాకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది అప్పుడు V6కి. ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ చూపించినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషపడ్డారు. అరే మన కల్చర్ ఏదైతే ఉందో మనం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి చాలా మంది సంతోషపడ్డారు. సో V6 న్యూస్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు మా మీటింగ్లలో కూడా చెప్తుంటాను, ఈ పేరు ఏదైతే V6 సాధించినారో ఇది కేవలం ప్రజల కోసం నేను అంకితం చేయడం జరిగింది. ఏది ఏది ప్రజలకు మంచిదో అదే చూపించండి. ఎవరి గురించి భయపడేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఛానల్ ఏమో ఉద్యమంలో రావడం జరిగింది. మనము ఎంత కష్టపడినా కానీ దీన్ని సక్సెస్ చేయడంలో ప్రజలందరూ కూడా ఇది మా ఛానల్ అనుకొని ఈ వీళ్ళందరూ ప్రేక్షకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. నేను చాలా లక్కీ పర్సన్ అనమాట. ఎందుకంటే కాక గారు ఎక్కడ పోయి కానీ ఢిల్లీ, నేను మొన్న యూపీ పోయినాను, జబల్పూర్ పోయినాను, అక్కడ కూడా ఎవరో ఏదో ఒక కనెక్షన్ కాకతో ఉంటుంది. వారు సార్ మాకు కాక గారు అప్పుడు హెల్ప్ చేసినారు. అందరూ కాక గారు అలాగే ఉన్నప్పుడు ఎవరు నాకు వచ్చి కలిసేది కాదు, చెప్పేది కాదు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ పోని కాక గారు వచ్చేది, కాక గారు మాకు ఇట్లా హెల్ప్ చేసినారు, మాకు ఇట్లా చేసినారు అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటుంటారు. సో నేను చాలా లక్కీ పర్సన్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కల్చర్ నేర్పించినారు మాకు. ఇవన్నీ కూడా వారి బ్లెస్సింగ్స్ తోనే నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ సంవత్సరం 2025 పురస్కరించుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మీద
ఏదైతే నంది అవార్డ్స్ పూర్వం ఉండే తెలంగాణ 2014లో మనం సాధించుకున్నామో తర్వాత ఇప్పటి వరకు కూడా నంది అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వలేదు. ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రజా సంఘాలు, ఫిలిం జేఏసీ ఎంతో మంది వారి దృష్టికి తీసుకురావడం వెంటనే వారు ఇమీడియట్లీ తన సహచరులైన మంత్రులు కానీ శ్రేయభిలాషులతో వారు చర్చించి గద్దరన్న గారి పేరు మీద, పైడి జయరాజు గారి పేరు మీద, మరి కత్తి కాంతారావు గారి పేరు మీద ఎఫ్డిసి నుంచి మొన్ననే మన దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి పేరు మీద ఈ 10 సంవత్సరాల నుండి ఎన్ని సినిమాలు అయితే పెండింగ్ ఉన్నాయో అన్ని సినిమాలని సంవత్సరం వైజ్ కేటగిరీ లిస్ట్ లో తీసుకొని వారికి వీరి పేరు మీద నంది అవార్డ్స్ తో పాటు వీరి ముగ్గురి పేరు మీద కూడా అవార్డ్స్ ప్రభుత్వం పరంగా ఒక ప్రోగ్రాం పెట్టి కళాకారులకి ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. మన తెలంగాణ బిడ్డలకి, నటులకి దక్కిన మంచి ఒక సువర్ణ అవకాశం. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా మా కాక గుర్తింపు, మా కాక రాష్ట్రపతి అంత స్థాయికి ఎదిగిన వెంకటస్వామి కాక ఆయన గుడిసెల వెంకటస్వామికి పేరు కాల్చిండు. గరీబ్ వాళ్ళకి ఎక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఖాళీ చేయకుండా గుడిసెలు వేయించిండు. అంటే ఫస్ట్ పేరు వచ్చింది గుడిసెలు కట్టిన ఎంపీ ఆయన 5 సార్లు 6 సార్లు అయ్యిండు. ఎప్పుడు వస్తుంది రాష్ట్రపతి, ఎప్పుడు వస్తుంది రాష్ట్రపతి, కానీ మనం ఛాన్స్ లేదు. కాబట్టి అక్కడ సమర్థమైన వ్యక్తి ఇలా V6 పెట్టి సర్దార్ బాపన్న చరిత్రలో 2005 2006 ఆకాశంలో లేపిటాయి. ఇలా సర్దార్ బాపన్న చరిత్రలో గౌడ సోదరులు అయితే, బీసీ సోదరులు అయితే, తెలంగాణ కాదు ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి డాక్టర్ అన్నాన్ గౌడ్ వచ్చింది. అంటే ఈ యొక్క మీడియా మన బహుజనులకు మీడియా లేదు. అగ్రవర్ణాల మీడియాలల్లా అనగదొక్కుతూ ఉన్నటువంటి మన యొక్క బ్రతుకులను ఈ మీడియా ద్వారా మా వెంకటస్వామి కాక పుత్రుడు ఇలా V6 పెట్టి మనందరికీ కూడా సేవ చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. మా 2 లక్షల మంది కార్మికులు ఏదైతే 1000 కోట్ల రూపాయలు పెట్టి 33 తెలంగాణ జిల్లాలలో జిల్లాకొక్కడి ప్రభుత్వమే థియేటర్ కట్టాలి.